హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలకు వెళ్తున్నారా? మే 1 నుంచి దర్శనం రూల్స్ అయితే మారనున్నాయండి. కొత్త విధానం అయితే అమలు చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తిరుమలలో వేసవి రద్దీ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులకైతే సిద్ధమవుతుంది. మే 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త దర్శన విధానం భక్తులకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకున్నామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం దిశగా అడుగులు అయితే వేస్తోందండి. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి అయితే పెరిగింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు రావడంతో తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు శ్రీవారి దర్శనానికి అయితే వస్తున్నారు. దీంతో తిరుమలలో రద్దీ పెరగగా టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాటు అయితే చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేందుకు కొత్త విధానాన్ని అయితే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. విఐపి దర్శనాలపైన తాత్కాలిక బ్రేక్ అయితే పడనుందండి. ప్రస్తుతం అమల్లో ఉన్న విఐపి బ్రేక్ దర్శనాలకు వేసవి కాలం విరామం ఇవ్వాలనేసి యోచిస్తున్నారు. రోజుకు కొన్ని గంటలు విఐపి దర్శనాలకు కేటాయించే సమయాన్ని తగ్గించి అదే సమయాన్ని సాధారణ భక్తులకు వినియోగించాలనే ప్రణాళిక అయితే ఉంది. దీనివల్ల వేలాది మంది భక్తులకు అదనపు దర్శన అవకాశం అయితే లభించనుందండి. ఇక మే 1 నుంచి ఎస్ఎస్డి టోకన్లు కూడా రద్దు చేస్తున్నట్లు మనకైతే సమాచారం అందింది. మే 1 నుంచి విఐపి బ్రేక్ దర్శనంతో పాటుగా స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీని రద్దు చేయాలని టీటీడీ అయితే భావిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎస్డి టోకన్ల దర్శనానికి 23 గంటల సమయం అయితే పడుతుంది. అదే విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసి సామాన్యులకు అవకాశం కల్పిస్తే త్వరగా సామాన్యులకు దర్శనం పూర్తవుతుంది అనేసి కూడా చెప్తున్నారు. సుమారు 8 నుంచి 12 గంటల్లోనే దర్శనం కూడా చేసుకోవచ్చు సర్వదర్శనం వాళ్ళు అనేసి కూడా మనకైతే తెలుస్తోంది. ఈ విధానం వల్ల రోజుకి 80,000 మందికి దర్శనం కల్పించవచ్చని టీటీడీ అయితే అంచనా వేస్తోందండి. ఒకే కేటగిరీ కింద దర్శనం అనేసి కూడా మనకి చెప్తున్నారు. మిగతా కేటగిరీల దర్శనాన్ని రద్దు చేసి ఒకే కేటగిరీ కింద దర్శనం కల్పించడం వల్ల భక్తులకు నిరీక్షించే సమయం తగ్గుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మనకి ఎస్ఎస్డి టోకన్ దర్శనాలు, అలాగే విఐపి దర్శనాలు, మళ్ళీ 300 రూపాయల దర్శనాలు, అలాగే మనకి ఏదైతే సర్వదర్శనం అని కూడా చెప్తున్నారు కదా, వీటిలో 300 రూపాయల దర్శనాలు అయితే మనకి ఆటోమేటిక్ గా వాటికి టికెట్లు అయితే కేటాయించేశారు. కాబట్టి ఇప్పుడున్న ఎస్ఎస్డి టోకన్లు రద్దు చేసి అలాగే విఐపి దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా సర్వదర్శనంకి అయితే పంపిస్తున్నారండి. దీనివల్ల దర్శనాల్లో వేగం కూడా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. దీంతో వారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఇందుకోసం గత 3 ఏళ్లలో వేసవి కాలంలో భక్తుల రద్దీని పరిశీలిస్తుంది. మే, జూన్, జూలై ప్రతి నెల 23 లక్షల మంది భక్తులు స్వామివారిని అయితే దర్శించుకుంటున్నట్లు గుర్తించారు. కాగా ఈ ఏడాది వేసవిలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంతో టీటీడీ ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకుంటుందండి. కాబట్టి మనకి మే 1 నుంచి ఈ రూల్స్ అన్ని మారనున్నాయండి. మీరు దర్శన ఏర్పాట్లు ఏవైతే చేసుకుంటున్నారో ఒకసారి ఈ డేట్ తర్వాత మీరు దర్శనానికి వచ్చినట్లయితే ఇవైతే గమనించి దర్శనానికి అయితే మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.